మెంథా తుఫాన్ ఎఫెక్ట్ తో నష్టపోయిన రైతుల కష్టాలు తెలుసుకునేందుకు దాదాపు వారం తర్వాత బయలుదేరిన జగన్ తన పర్యటన మొత్తం కూడా నిబంధనలు ఉల్లంఘించి కొనసాగించారు. ఇదే అదురుగా వైసీపీ కార్యకర్తలు అనుచరులు రెచ్చిపోయారు. అకాల వర్షాల కారణంగా కష్టాల్లో ఉన్న రైతులను పరామర్శించడానికి వెళుతూ డీజేలు పెట్టుకుని డాన్సులు చేశారు. నిబంధనలు బేఖారతు చేస్తూ అరాచకం సృష్టించారు. విజయవాడలో పర్యటన మొదలైనప్పటి నుంచి అడుగడుగునా ఆగుతూ ఎన్నికల ప్రచారాన్ని తలపించేలా యాత్రను మార్చేశారు జగన్. మధ్యాహ్నం 2 గంటలకే పర్యటన ముగించాల్సి ఉన్న రాత్రి వరకు కొనసాగించారు. పర్యటనకు 500 మంది 10 వాహనాలకు మాత్రమే అనుమతుంది. కానీ జగన్ అవేమీ పట్టించుకోలేదు. రైతుల దగ్గరకు వెళుతూ బల ప్రదర్శనకు, ప్రచార సభకు జనాన్ని పోగేసినట్లు తీసుకొచ్చారు. అనుమతికి మించి వాహనాలు ఉండడంతో ఉయ్యూరు మండలం గండిగుంటలో కాన్వాయ్ వాహనాలు ఢీకొని 4 వాహనాలు ధ్వంసమయ్యాయి. జాతీయ రహదారి పొడవునా సాధారణ వాహనాలు కదిలేందుకు దారి ఇవ్వకపోవడంతో ర్యాలీకి ద్విచక్ర వాహనాలకు అనుమతి లేకున్నా అడ్డదిడ్డంగా ద్విచక్ర వాహనాల హారన్లు కొడుతూ పైకి లేసి విన్యాసాలు చేస్తూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేశారు. పాలమర్రు మండలం గోపువానిపాలెంలో హైవేపై వైసీపీ శ్రేణులు ట్రాఫిక్ ఇబ్బంది సృష్టించడంతో నిబంధనల ప్రకారం వ్యవహరించాలని సూచించిన పోలీసులతో మాజీ ఎమ్మెల్యే అనిల్ వాగ్వాదానికి దిగారు. ఏం చేసుకుంటారో చేసుకోండి, హైవే పైనే ఉంటాము అంటూ జులుం ప్రదర్శించారు. ఇక అనుమతికి మించి జనాన్ని ఆటోలో తీసుకొచ్చిన పేర్ని కిట్టును పోలీసులు అడ్డుకోగా ఎస్ఐతో గొడవకు దిగారు. పోలీసులను తోసుకుంటూ జనాన్ని పంపించారు. జగన్ పర్యటనకు వచ్చిన వారిలో ఎక్కువ మందికి డబ్బులిచ్చి వాహనాలు పెట్టి తరలించారనే ఆరోపణలు ఉన్నాయి. టిఫిన్, భోజనం పెట్టి మద్యం సీసాలు పంచి భారీగా సమీకరించారు. రోడ్డును ఆక్రమించి జెండా కర్రలు ఊపుతూ వీరంగా సృష్టించారు వైసీపీ కార్యకర్తలు. జై జగన్ అని అరుస్తూ ఈలలు వేస్తూ కేకలు పెడుతూ కనిపించారు. రప్ప రప్ప అని నినాదాలు చేశారు. పోలీసులను తోసుకుంటూ ముందుకెళ్లారు. జగన్ పర్యటన కారణంగా విజయవాడ మచిలీపట్నం రహదారిపై సాధారణ ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. జగన్ పర్యటన బెంజ్ సర్కిల్ చేరేటప్పటికి దాదాపు 3 కిలోమీటర్ల ట్రాఫిక్ స్తంభించింది. ఎండ ఎక్కువగా ఉండడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇక తర్వాత ట్రాఫిక్ క్లియర్ చేయడానికి గంటల కొద్దీ టైం పట్టింది. గ్రీన్ మ్యాట్ ఫేక్ విజువల్స్ తో ఈజీగా దొరికిపోవడంతో తన వెనుక జనం ఉన్నారు అని చెప్పుకోవడానికి, సాక్షిలో విజువల్స్ చూపించుకోవడానికి జగన్ ఐపాక్ టీం వేసిన కొత్త ఎత్తుగడని చెబుతున్నారు రాజకీయ పండితులు. తుఫాన్ సమయంలో ఏపీలోనే ఉన్న జగన్ నాడు కనీసం రైతుల వైపు కన్నెత్తి చూడలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ అర్ధరాత్రి అపరాత్రి లేకుండా 3 రోజుల పాటు అహర్నిశలు శ్రమించారు. ప్రజలను, అధికారులను అప్రమత్తం చేసి భారీ నష్టాన్ని నివారించారు. వారు పడిన శ్రమ, తపన ప్రజలు అర్థం చేసుకున్నారు. అందుకే నాడు పొలాల వైపు కూడా చూడని జగన్ తీరిగ్గా వారం రోజుల తర్వాత వచ్చాడు. ఫ్లాప్ షోతో సరిపెట్టుకున్నారనే చర్చ సాగుతుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.